హలో గైస్, మార్వెల్ వాళ్ళు 2022లో అవెంజర్స్ ద క్యాంగ్ డైనాసిటీ అనే ఒక మూవీని అనౌన్స్ చేశారు. అండ్ ఆ మూవీ ఈ సంవత్సరం మే 1 తారీఖున రిలీజ్ అవ్వాల్సింది. కానీ క్యాంగ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ జానథన్ మేజర్స్ చేసిన ఒకే ఒక తప్పు వల్ల క్యాంగ్ డైనాసిటీ మూవీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ సంవత్సరం మనం మే 1 తారీఖున క్యాంగ్ డైనాసిటీ మూవీకి బదులుగా థండర్బోల్ట్స్ మూవీ చూడాల్సి వచ్చింది. కానీ క్యాన్సిల్ అయిన అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీ యొక్క స్టోరీ మీకు తెలుసా? ఆ మూవీలో ఏం జరగబోయేదో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ రోజు నేను అవెంజర్స్ ద క్యాంగ్ డైనాసిటీ మూవీకి సంబంధించిన స్టోరీ మొత్తాన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఆన్లైన్లో లీక్ అయిన స్క్రిప్ట్ అనమాట. ఇది జెఫ్ లవ్నెస్ అనే ఒక రైటర్ రాసిన ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్. ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అండ్ మూవీలో చూపించలేని కొన్ని సీన్స్ ఉంటాయి, అండ్ మార్పులు చేర్పులు చేయాల్సిన సీన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎక్కువ లాజిక్స్ వెతకకుండా ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత ఈ స్క్రిప్ట్ రియలా ఫేకా అనేది మీరే డిసైడ్ చేయండి. అండ్ నేను ఈ వీడియోని 6 months బ్యాక్ చేయాల్సింది, బట్ అప్పుడు నేను మర్చిపోయాను. అండ్ రీసెంట్లీ ఒక సబ్స్క్రైబర్ చేసిన కామెంట్ చూసాక ఈ వీడియో చేయాల్సి ఉందని గుర్తొచ్చింది. అండ్ ఈ రోజుతో మన ఛానల్ స్టార్ట్ అయ్యి 2 years కంప్లీట్ అయింది. సో 2nd anniversary స్పెషల్ గా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీ క్యాంగ్ ద కాంకరర్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ క్యారెక్టర్ ని మనం యాంట్ మ్యాన్ క్వాంటమేనియా మూవీలో చూసాం. ఆ మూవీ లాస్ట్ లో యాంట్ మ్యాన్ క్యాంగ్ తో ఫైట్ చేసి క్యాంగ్ ని మల్టీవర్సల్ కోర్ ఇంజన్ లోకి పంపించేస్తాడు కదా. దాని తర్వాత క్యాంగ్ ది కాంకరర్ ఎండ్లెస్ డార్క్నెస్ లో పడిపోతాడు. అండ్ అతను డిఫరెంట్ రియాలిటీస్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు, డిఫరెంట్ వరల్డ్స్ డెస్ట్రాయ్ అవ్వడం చూస్తాడు. కానీ అతను కదలలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు. అండ్ అనంతమైన శూన్యంలోకి అలా పడిపోతూనే ఉన్నాడు. అండ్ క్యాంగ్ అలా ఎండ్లెస్ డార్క్నెస్ లో పడిపోతూ మల్టీవర్స్ ని కూడా దాటేసి బియాండ్ జోన్ అనే 4th dimension లోకి వెళ్లి ఒక వైట్ సర్ఫేస్ మీద పడతాడు. అండ్ దీని తర్వాత సీన్ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ మీదకి షిఫ్ట్ అవుతుంది. క్యాంగ్ వేరియంట్స్ అందరూ ఒక సిటాడెల్ లాంటి ప్లేస్ లో మోకాళ్ళ మీద కూర్చుని ఒక రిచువల్ ఫాలో అవుతున్నారు, అంటే ఒక పూజ లాంటిది చేస్తున్నారు. అండ్ వీళ్ళ ముందు పెద్ద పెద్ద ఎక్స్ సింబల్స్ ఉన్నాయి, అండ్ వాటికి మ్యూటెంట్స్ ని కట్టేస్తున్నారు. లైక్ ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నెటో, వొల్వరిన్, స్ట్రామ్, సైక్లాప్స్, ఇలా కొంతమంది మ్యూటెంట్స్ ఉన్నారు. అండ్ ఈ స్క్రిప్ట్ లో రాసి ఉన్న దాని ప్రకారం ఈ మ్యూటెంట్స్ లో కొంతమంది పాత ఎక్స్మెన్ ట్రిలాజీ నుంచి ఉన్నారు, అండ్ ఇంకొంతమంది ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ ఫస్ట్ క్లాస్ మూవీస్ లో కనిపించిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ మ్యూటెంట్స్ అందరూ చనిపోయారు, అండ్ వీళ్ళ బాడీ నుంచి రక్తం కారుతుంది. అండ్ ఆ రక్తాన్ని క్యాంగ్ వేరియంట్స్ అందరూ ఒక బౌల్లో తీసుకుని రిచువల్ ఫాలో చేస్తూ తాగుతున్నారు. ఎందుకంటే క్యాంగ్ వేరియంట్స్ అందరూ మ్యూటెంట్స్ యొక్క రక్తాన్ని తమలో కలుపుకొని ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అండ్ ఇంకోవైపు థ్రోన్ రూమ్ లో ఇమోర్టస్ తన థ్రోన్ మీద కూర్చుని ఉన్నాడు, అండ్ అతని ముందు స్కార్లెట్ సాంచోరియన్ అండ్ రామాటోట్ ఉన్నారు. అండ్ వీళ్ళు ముగ్గురు 2 వస్తువుల గురించి డిస్కస్ చేస్తున్నారు. అందులో ఒకటేమో కమాలా ఖాన్ నెగా బ్యాండ్స్, అండ్ ఇంకోటేమో షాంగ్-చి 10 rings. యాక్చువల్లీ ఈ 2 వస్తువులు చాలా పవర్ఫుల్, వీటిని యూజ్ చేసి ఎంటైర్ మల్టీవర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం జరిగిన మల్టీవర్సల్ వార్ లో ఈ 2 వస్తువులు ఎక్కడో పడిపోతాయి. సో అవి ఎక్కడ ఉన్నాయని క్యాంగ్ వేరియంట్స్ వెతుకుతూ ఉన్నారు. అండ్ షాంగ్-చి మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఆ 10 rings సిగ్నల్స్ పంపిస్తున్నాయని చూపించారు కదా. ఆ సిగ్నల్స్ ని బట్టి ప్రెసెంట్ ఆ 10 rings అండ్ నెగా బ్యాండ్స్ 616 యూనివర్స్ లో ఉన్నాయని ఈ క్యాంగ్ వేరియంట్స్ కి తెలుస్తుంది. సో ఇమోర్టస్ ఆ 10 rings అండ్ నెగా బ్యాండ్స్ కోసం 616 యూనివర్స్ వైపు తన ఆర్మీని వేసుకుని వస్తూ ఉంటాడు. అండ్ దీని తర్వాతి సీన్ లో మల్టీవర్సల్ ట్రీ ఎగ్డ్రాసిల్ లోపల కూర్చుని ఉన్న లోకిని చూపిస్తారు. లోకి టైమ్ లైన్స్ ని పట్టుకొని కూర్చున్నాడు, అండ్ అతను అలిసిపోయాడు. బట్ అయినా కూడా ఆ టైమ్ లైన్స్ ని మాత్రం వదలడం లేదు. అండ్ లోకి మైండ్ లో హీ హూ రిమైన్స్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. లైక్ నా వేరియంట్స్ వస్తారు, మల్టీవర్స్ నాశనం అవుతుంది, అండ్ నువ్వు దాన్ని ఆపలేవని హీ హూ రిమైన్స్ చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. అండ్ తర్వాతి సీన్ లో లోకి ఆ టైమ్ లైన్స్ ని పట్టుకుని ఉన్నా కూడా కొన్ని టైమ్ లైన్స్ అండ్ రియాలిటీస్ అనేవి నాశనం అవుతున్నాయి. అండ్ అక్కడ ఏం జరుగుతుందో లోకికి అస్సలు అర్థం కావడం లేదు. అండ్ తర్వాత లోకి మల్టీవర్స్ లోపలికి చూస్తాడు, అతనికి క్యాంగ్ వేరియంట్స్ కనిపిస్తారు. అండ్ టీవీలో ఉండి టైమ్ లైన్స్ కాలిపోతూ ఉండడం చూస్తున్న మోబియస్ అండ్ హంటర్ B-15 కూడా టెన్షన్ పడుతున్నారు. అండ్ క్యాంగ్ వేరియంట్స్ పెద్ద యుద్ధం మొదలు పెట్టబోతున్నారు అని టీవీఏ వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ తర్వాత టీవీఏ వాళ్ళకి లోకి వాయిస్ వినిపిస్తుంది, క్యాంగ్ వేరియంట్స్ వస్తున్నారు, వాళ్ళు మల్టీవర్స్ ని నాశనం చేస్తారు. సో ఇప్పుడు మల్టీవర్స్ ని కాపాడడానికి ఉన్న ఒకే ఒక్క దారి యాంకర్ బీయింగ్స్ ని కాపాడాలి. వాళ్ళు ప్రాణాలతో ఉంటే మల్టీవర్స్ నాశనం అయినా కూడా మళ్ళీ క్రియేట్ చేయొచ్చు అని లోకి చెప్తాడు. అండ్ ఈ యాంకర్ బీయింగ్స్ లో డెడ్ పూల్, వొల్వరిన్, టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్, ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీ అండ్ రీడ్ రిచర్డ్ కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్, ఇలా కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారు. అండ్ ఈ యాంకర్ బీయింగ్స్ అందరినీ టీవీఏ ఏజెంట్స్ కాపాడి వాళ్ళని టీవీఏకి తీసుకొస్తారు. అండ్ మోబియస్ ఈ సూపర్ హీరోస్ ముందు క్యాంగ్ వేరియంట్స్ కి సంబంధించిన హోలోగ్రామ్ చూపించి వాళ్ళు టైమ్ లైన్స్ ని నాశనం చేయడానికి వస్తున్నారు అని చెప్తాడు. అండ్ మోబియస్ ఈ హీరోస్ ముందు ఒక ఫైల్ పెడతాడు. ఆ ఫైల్ మీద ఈ టీం పేరు మల్టీవర్స్ అవెంజర్స్ ఆర్మీ అని రాసి ఉంటుంది. అండ్ తర్వాత ఈ సూపర్ హీరోస్ అందరూ యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు చూపిస్తారు. అండ్ ఇంకోవైపు లోకి టైమ్ లైన్స్ నాశనం అవడం చూసి భయపడుతూ నో వీ నీడ్ మోర్ టైం అంటాడు. అండ్ తర్వాత స్క్రీన్ ఫేడ్ అవుట్ అయిపోయి టైటిల్ కార్డ్ స్టార్ట్ అవుతుంది.
అండ్ తర్వాతి సీన్ లో స్కాట్ లాంగ్ ని చూపిస్తారు. అతనికి ఒక పీడకల వస్తుంది. ఆ కలలో అతను క్యాంగ్ కి సంబంధించిన విజన్స్ చూస్తాడు అండ్ భయంతో నిద్రలేస్తాడు. అండ్ స్కాట్ భయపడుతూ ఎవరికి ఫోన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి టీవీలో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా కనిపిస్తాడు. సో అతనికి కాల్ చేస్తాడు, బట్ ఎవరు లిఫ్ట్ చేయరు. సో తర్వాత అతను హ్యాపీ హోగన్ కి కాల్ చేస్తాడు అండ్ ఆ కాల్ ఎవరు లిఫ్ట్ చేయరు, బట్ ఆ కాల్ వాయిస్ మెయిల్ లోకి వెళ్తుంది. అండ్ స్కాట్ లాంగ్ యాంట్ మ్యాన్ క్వాంటమేనియాలో ఏం జరిగిందో చెప్తాడు అండ్ అతనికి క్యాంగ్ విజన్స్ కూడా వస్తున్నాయని చెప్తాడు. అండ్ చాలా పెద్ద ప్రమాదం అవబోతుంది. సో హ్యాపీ హోగన్, నువ్వు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సూపర్ హీరోస్ అందరినీ రీయూనైట్ చేసి ఒక టీం ఫామ్ చేయని స్కాట్ లాంగ్ ఆ వాయిస్ మెయిల్ లో చెప్తాడు. అండ్ దీని తర్వాతి సీన్ లో ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్న పీటర్ పార్కర్ ని చూపిస్తారు అండ్ అతని పక్కన మైల్స్ మొరాల్స్ కూడా కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ సడన్ గా మైల్స్ మొరాల్స్ ఎక్కడి నుంచి వచ్చాడు అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ క్యాంగ్ డైనాసిటీ మూవీకి ముందు స్పైడర్ మ్యాన్ 4 మూవీని రిలీజ్ చేద్దామని అనుకున్నారు అండ్ ఆ మూవీలో మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు. కానీ తెలుసుగా ప్రెజెంట్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రాబోతుంది. అండ్ ఇక స్టోరీలోకి వస్తే పీటర్ అండ్ మైల్స్ క్లాస్ రూమ్ లో కూర్చుని ఉన్నారు అండ్ వీళ్ళిద్దరూ స్పైడర్ మ్యాన్స్ అన్న విషయం వీళ్ళిద్దరికి తెలుసు. అంటే వీళ్ళ సీక్రెట్స్ అనేవి వీళ్ళిద్దరికి తెలుసు అన్నమాట. అండ్ పీటర్ పార్కర్ క్యాజువల్లీ తన ఫోన్ ఓపెన్ చేసి ఎంజే సోషల్ మీడియా అకౌంట్ లో ఉన్న ఫోటోస్ అన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎంజే తన న్యూ బాయ్ ఫ్రెండ్ ని కిస్ చేస్తున్న ఫోటో పీటర్ కి కనిపిస్తుంది. అది చూసిన పీటర్ పాపం చాలా ఎమోషనల్ అయిపోతాడు అండ్ లోపలే కృంగిపోతాడు. అండ్ అది చూసిన మైల్స్ మొరాల్స్ పీటర్ ని డైవర్ట్ చేయడానికి మన టీమ్ కి స్పైడర్ పిల్స్ అని పేరు పెడదాం అంటాడు. అప్పుడు పీటర్ పార్కర్ తన బాధని తన లోపలే దాచుకొని పైకి నవ్వుతూ మన టీమ్ కి స్పైడర్ బ్రోస్ అని పేరు పెడదాం అంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి తమ స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకుని సిటీలో స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ తర్వాతి సీన్ లో కమలా ఖాన్ ని చూపిస్తారు అండ్ తనకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో తను చాలా విచిత్రమైన విషయాలు చూస్తుంది. సో తన డ్రీమ్ లో కనిపించిన దానికి అండ్ తన నెగా బ్యాండ్స్ కి ఏదో కనెక్షన్ ఉంది అని తనకి అర్థమవుతుంది. సో తను భయపడి వెంటనే క్యారల్ డాన్వర్స్ దగ్గరికి వెళ్తుంది అండ్ తన విజన్స్ లో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని కొంతమంది మనుషుల్ని చూశాను అని క్యారల్ డాన్వర్స్ కి చెప్తుంది. సో ఇదేంటో తెలుసుకుందామని క్యారల్ డాన్వర్స్ కమలా ఖాన్ ని కమర్ తాజ్ కి తీసుకువెళ్తుంది. అండ్ అక్కడ సార్సరర్ సుప్రీం అయిన వాంగ్ ఈ నెగా బ్యాండ్స్ ని స్టడీ చేస్తాడు. అండ్ ఈ నెగా బ్యాండ్స్ కూడా షాంగ్‌చి 10 రింగ్స్ లాగే ఎవరికో సిగ్నల్స్ పంపిస్తున్నాయి. సో ఇదేంటో తెలిసేంత వరకు నువ్వు వీటిని యూజ్ చేయకు అని వాంగ్ కమలా ఖాన్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు షాంగ్‌చి, బ్రూస్ బ్యానర్, షీహల్క్ అండ్ స్కార్ వీళ్ళందరూ కలిసి 10 రింగ్స్ ని స్టడీ చేస్తున్నారు. అండ్ ఈ 10 రింగ్స్ కూడా సిగ్నల్స్ పంపిస్తున్నాయి. అండ్ అప్పుడు వీళ్ళ దగ్గరికి వాంగ్ వచ్చి కమలా ఖాన్ నెగా బ్యాండ్స్ కూడా ఇలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నాయి. సో ఇవేంటో తెలిసేంత వరకు వీటి మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అని బ్రూస్ బ్యానర్ కి వాంగ్ వచ్చి చెప్తాడు. అండ్ వీటన్నిటి వెనుక ఉన్న రీజన్ అండ్ కనెక్షన్ ఏంటి అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తర్వాతి సీన్ వకాండాకి షిఫ్ట్ అవుతుంది. వకాండాలో శామ్ విల్సన్ లీడ్ చేస్తున్న అవెంజర్స్ టీం ఉన్నారు. ఈ టీం ని శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ తర్వాత ఫామ్ చేశాడు. అండ్ ఈ టీమ్ లో రోడీ వార్ మెషిన్, రీరీ విలియమ్స్ ఐరన్ హార్ట్, ఓకిన్ టారెస్ ఫాల్కన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అండ్ వీళ్ళకి షూరీ తన వైబ్రేనియం టెక్ ఇస్తుంది. అండ్ శామ్ విల్సన్ తన టీమ్ లో స్ట్రాంగ్ సూపర్ హీరోస్ లేరు, ఒకవేళ అవెంజర్స్ లెవెల్ థ్రెట్ వస్తే వీళ్ళ టీం ఎదుర్కోలేరు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు షూరీ వచ్చి నువ్వేం భయపడకు, ఏదైనా సరే మనం అందరం కలిసి ఎదుర్కొందాం, నీకు వకాండా ఎప్పుడు తోడుగానే ఉంటుంది అని ధైర్యం చెప్తుంది. అండ్ తర్వాతి సీన్ లో బియాండ్ జోన్ లో ఉన్న క్యాంగ్ ది కాంకరర్ ని చూపిస్తారు. ప్రెజెంట్ క్యాంగ్ ది కాంకరర్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఒక వాయిడ్ లాంటి ప్లేస్ లో నడుస్తూ ఉన్నాడు. అండ్ అతను ఎక్కడ ఉన్నాడు, అక్కడ నుంచి ఎలా బయటపడాలి అనేది క్యాంగ్ కి అర్థం కావడం లేదు. అండ్ తర్వాత అతనికి దూరం నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. అండ్ క్యాంగ్ అటువైపు వెళ్ళినప్పుడు యూ ప్రామిస్డ్ అస్ అని వినిపిస్తుంది. అండ్ అది విన్న క్యాంగ్ నో నాట్ అగైన్ అంటూ ఉంటాడు. అండ్ అప్పుడు క్యాంగ్ ముందు ఒక 8 ఏళ్ల చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. అండ్ అతను క్యాంగ్ దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు మమ్మల్ని కాపాడలేదు, మమ్మల్ని కాపాడతా అని ప్రామిస్ చేసావు కదా, మరెందుకు కాపాడలేదు అని అడుగుతాడు. అప్పుడు క్యాంగ్ ఏమంటాడంటే నువ్వు రియల్ కాదు, ఇది జస్ట్ నా ఇమాజినేషన్ మాత్రమే అని ఆ పిల్లాడికి చెప్తాడు. అప్పుడు ఆ పిల్లాడు నా కళ్ళు నీలాగే ఉంటాయని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అంటాడు. అది విన్న క్యాంగ్ ఎమోషనల్ అయిపోయి ఐల్ ఫిక్స్ ఇట్, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లాడు నో యూ వోంట్, నువ్వు ప్రతిసారి ఇదే చెప్తావు కానీ ఫెయిల్ అయిపోతావు అంటాడు. అండ్ అప్పుడు క్యాంగ్ వెనక నుంచి ఒక లేడీ నెథానియల్ అని పిలుస్తుంది. అండ్ క్యాంగ్ సడన్ గా వెనక్కి తిరిగి రవోనా అంటాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. అండ్ తర్వాత క్యాంగ్ నుంచి సడన్ గా తన క్లోన్స్ క్రియేట్ అవుతారు. సేమ్ లైక్ క్వాంటమేనియా మూవీలో మల్టీవర్సల్ కోర్ ఇంజన్ లోపల ప్రాబబిలిటీ స్టోన్ చూపిస్తారు, అందులో యాంట్ మ్యాన్ క్లోన్స్ క్రియేట్ అవుతారు కదా, సేమ్ అలాగే క్యాంగ్ క్లోన్స్ కూడా క్రియేట్ అవుతారు. అండ్ ఆ క్లోన్స్ అందరూ క్యాంగ్ మీదకి వస్తూ అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ క్యాంగ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాతి సీన్ లో పీటర్ పార్కర్ అండ్ మైల్స్ మొరాల్స్ న్యూయార్క్ సిటీలో స్వింగ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు మనకి చూపిస్తారు. అండ్ వీళ్ళు పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నారు. బికాస్ వీళ్ళు ఇప్పుడు జోయిస్ పిజ్జాలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అండ్ దారిలో వాళ్ళకి ఒక రాబరీ జరగడం కనిపిస్తుంది. కానీ పీటర్ అది పట్టించుకోడు, బికాస్ అతనికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ అతను పిజ్జా డెలివరీ చేయాలి అండ్ వచ్చిన డబ్బులతో తన రూమ్ రెంట్ పే చేయాలి. సో మైల్స్ ని వెళ్ళొద్దు అని పీటర్ చెప్తాడు. కానీ మైల్స్ మొరాల్స్ పీటర్ మాట వినకుండా వెంటనే ఆ రాబరీ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తాడు. అండ్ పీటర్ కూడా వెనకే వెళ్లాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు ఆ దొంగని పట్టుకున్న తర్వాత పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు. కానీ వీళ్ళ డెలివరీ లేట్ అయిపోతుంది. సో దాంతో వీళ్ళిద్దరిని జాబ్ లో నుంచి తీసేస్తారు. అండ్ మైల్స్ దీన్ని జస్ట్ క్యాజువల్ గా తీసుకుంటాడు. కానీ పీటర్ కి మైల్స్ మీద కోపం వస్తుంది. నీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, స్పైడర్ మ్యాన్ గా ఉండడం ఎంత కష్టమో నీకు తెలుసా, నీ వల్ల మన జాబ్ పోయింది అని మైల్స్ మీద కోప్పడతాడు. అప్పుడు మైల్స్ మొరాల్స్ ఐఎమ్ రియలీ సారీ పీటర్ అంటాడు.
అండ్ పీటర్ కూడా అలా మాట్లాడినందుకు గిల్టీ ఫీల్ అవుతాడు, కానీ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దీని తర్వాత సీన్ కమర్తాజ్ కి షిఫ్ట్ అవుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ అండ్ క్లియా వీళ్ళిద్దరూ ఒక పోర్టల్ ఓపెన్ చేసి డార్క్ డైమెన్షన్ నుంచి కమర్తాజ్ కి వస్తారు. అండ్ వీళ్ళిద్దరూ ఒళ్ళంతా గాయాలతో బట్టలు చినిగిపోయి పెద్ద యుద్ధం చేసి వచ్చినట్టు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో ఇన్కర్షన్స్ ని ఫిక్స్ చేయడానికి డార్క్ డైమెన్షన్ లోకి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కమర్తాజ్ కి ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని వచ్చారు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ కమర్తాజ్ కి వచ్చిన వెంటనే వాంగ్ ఎక్కడా అని గట్టిగా అరుస్తాడు. అండ్ వాంగ్ వచ్చిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ అండ్ క్లియా కలిసి కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ గురించి వాంగ్ కి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ అందరూ ఒకే పర్సన్ యొక్క వేరియంట్స్ అండ్ వాళ్ళు చాలా పవర్ఫుల్ అండ్ చాలా డేంజరస్ అని డాక్టర్ స్ట్రేంజ్ వాంగ్ కి చెప్తాడు. అండ్ ఇదంతా పక్కనే నిలబడి ఉన్న అమెరికా చావేస్ కూడా వింటూ ఉంటుంది. అండ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా డాక్టర్ స్ట్రేంజ్ కి ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్ లో క్యాంగ్ వేరియంట్స్ అందరూ రియాలిటీస్ ని నాశనం చేస్తున్నారు. చాలా మంది జనాలు చనిపోతున్నారు. అండ్ 616 యూనివర్స్ నుంచి 2 పెద్ద పెద్ద సిగ్నల్స్ వెళ్లడం కూడా డాక్టర్ స్ట్రేంజ్ కి ఆ విజన్స్ లో కనిపిస్తుంది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఆ విజన్స్ నుంచి బయటకు వచ్చాక ఆ 2 సిగ్నల్స్ గురించి వాంగ్ కి చెప్తాడు. అప్పుడు వాంగ్ కి అర్థమవుతుంది ఆ 2 సిగ్నల్స్ అనేవి షాంగ్-చి 10 రింగ్స్ అండ్ కమలా ఖాన్ నెగా బ్యాండ్స్ నుంచి వెళ్తున్నాయని. అండ్ ఈ మ్యాటర్ మొత్తం వాంగ్ డాక్టర్ స్ట్రేంజ్ కి చెప్తాడు. అండ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు బయట వాతావరణం మారిపోతుంది. అండ్ నల్లటి మేఘాలు కమ్మేసి ఒక తుఫాన్ లాంటిది వస్తూ ఉంటుంది. అండ్ ఈ తుఫాన్ ప్రపంచం అంతా స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఈ తుఫాన్ నుంచి 3 పెద్ద పెద్ద ప్రొజెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అందులో ఇమోర్టస్, సెంచూరియన్, రామాటూట్ వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళు ముగ్గురు ఒకే మెసేజ్ కన్వే చేస్తున్నారు. అదేంటి అంటే మీ ప్రపంచం ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది. మీ అవెంజర్స్ చేసిన పని వల్ల మొత్తం రియాలిటీ నాశనం కాబోతుంది. అండ్ వాళ్ళు టైమ్ అండ్ రియాలిటీస్ తో ఆడుకోపోయి ఉంటే ఇప్పుడంతా సరిగ్గా ఉండేది. అండ్ మాకు సంబంధించిన 10 రింగ్స్ అండ్ నెగా బ్యాండ్స్ మీ ప్రపంచంలో ఉన్నాయి. వాటి కోసం మేము వచ్చాం. అండ్ ఇప్పుడు మా క్యాంగ్ డైనాసిటీ మొత్తం మీ 616 యూనివర్స్ ని నాశనం చేసి ఒక కొత్త ప్రపంచానికి పునాది వేయబోతున్నామని చెప్తారు. అండ్ ఈ మెసేజ్ ని ప్రపంచంలో ఉన్న సూపర్ హీరోస్ అందరూ చూస్తున్నారు. అండ్ పిమ్ రెసిడెన్స్ లో ఉన్న హ్యాంక్, జానెట్, హోప్ వీళ్ళు కూడా ఈ మెసేజ్ చూస్తున్నారు. అండ్ వీళ్ళు క్వాంటమ్ రియలంలోకి వెళ్లడం వల్లే ఇదంతా జరుగుతుంది అని గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత ఫాస్ట్ కట్ లో ఒక మాంటేజ్ సీన్ రన్ అవుతుంది. అందులో డాక్టర్ స్ట్రేంజ్, యాంట్ మ్యాన్, కేసీ లాంగ్, హాకాయ్, వండర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, మైల్స్ మొరాల్స్, హల్క్, షాంగ్-చి, మూన్ నైట్, డే డెవిల్, వకాండాలో ఉన్న కెప్టెన్ అమెరికా అండ్ మిగతా సూపర్ హీరోస్ ఇలా ఎర్త్ మీద డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ ఆ మెసేజ్ చూస్తున్నట్టు మనకి చూపిస్తారు. అండ్ ఇమోర్టస్ గ్యాంగ్ తన స్పీచ్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాంగ్ వేరియంట్స్ అందరూ పెద్ద పెద్ద షిప్స్ వేసుకుని వస్తారు. అండ్ ఆ షిప్స్ అన్ని ప్రపంచం అంతటా మేజర్ సిటీస్ మీద అటాక్ చేసి విధ్వంసం క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ డిస్ట్రాక్షన్ లో పీటర్ క్విల్ తాతయ్య చనిపోతాడు. అండ్ కేసీ లాంగ్, జానెట్, హోప్ వీళ్ళందరూ చనిపోతారు. అండ్ స్కాట్ లాంగ్ తన కూతురు కేసీ లాంగ్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అండ్ టోనీ స్టార్క్ ఫ్యామిలీ కూడా డిస్ట్రాక్షన్ లో చనిపోతారు. అండ్ ఇంకోవైపు పీటర్ పార్కర్ తన ఫ్రెండ్స్ అయిన ఎంజే అండ్ నెడ్ ని కాపాడుకోలేకపోతాడు. కానీ పీటర్ పార్కర్ అండ్ మైల్స్ మొరాల్స్ ఆ డిస్ట్రాక్షన్ నుంచి ఎలాగోలాగా తప్పించుకుంటారు. అండ్ క్యాంగ్ వేరియంట్స్ అందరూ చేసిన అటాక్ వల్ల ప్రపంచంలో చాలా మంది జనాలు చనిపోయారు. అండ్ చాలా సిటీస్ నాశనం అయిపోయాయి. అండ్ మిగిలిన సిటీస్ ని క్యాంగ్ వేరియంట్స్ ఆక్రమించుకున్నారు. అండ్ ప్రపంచం అంతా ఒక భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కానీ క్యాంగ్స్ చేసిన అటాక్ లో వకాండాకి ఏం కాలేదు. ఎందుకంటే వకాండాకి ఒక షీల్డ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అండ్ ఈ అటాక్ లో బ్రతికి బయటపడ్డ సూపర్ హీరోస్ అందరూ వకాండాకి రావాలి అని శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా ఒక సీక్రెట్ మెసేజ్ పంపిస్తాడు. అండ్ ఆ మెసేజ్ చూసిన సూపర్ హీరోస్ అందరూ ఒక్కొక్కరుగా వకాండాకి వస్తూ ఉంటారు. అండ్ ఆ సూపర్ హీరోస్ లో డాక్టర్ స్ట్రేంజ్, షాంగ్-చి, మిస్ మార్వెల్, హాకాయ్, హల్క్, స్పైడర్ మ్యాన్, మూన్ నైట్, డే డెవిల్ ఇలా ప్రెజెంట్ ఎంసీయూలో ఉన్న సూపర్ హీరోస్ అందరూ రీయూనైట్ అవుతారు. అండ్ దీని తర్వాతి సీన్ లో ఇమోర్టస్ తన స్పేస్ షిప్ లో కూర్చొని ఉన్నాడు. అండ్ సెంచూరియన్, రామాటూట్ వీళ్ళిద్దరూ ఎర్త్ మీదకి 10 రింగ్స్ అండ్ నెగా బ్యాండ్స్ కోసం వచ్చారు. అండ్ క్యాంగ్ వేరియంట్స్ అందరూ వాషింగ్టన్ డీసీలో ఒక ఫార్ట్రెస్ క్యాసిల్ ని బిల్డ్ చేశారు. అందులో రామాటూట్ అండ్ సెంచూరియన్ కూర్చొని మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. అండ్ తర్వాతి సీన్ లో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా క్యాంగ్స్ తో ఫైట్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తాడు. అండ్ ఆ ప్లాన్ లో భాగంగా అవెంజర్స్ ని 3 టీమ్స్ గా డివైడ్ చేస్తాడు. అందులో టీమ్ 1 నేమ్ వచ్చేసి ఎర్త్ బౌండ్ టీమ్. ఈ టీమ్ ని శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా లీడ్ చేస్తాడు. అండ్ ఈ టీమ్ చేయాల్సిన పని ఇమ్మోర్టస్ క్యాంగ్ యొక్క స్పేస్ షిప్ నాశనం చేసి మిస్ మార్వెల్ యొక్క నెగా బ్యాండ్స్ ని సేఫ్ గా ఉంచాలి. అండ్ ఈ టీమ్ లో కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, హల్క్, స్కార్, షీ హల్క్, వండర్ మ్యాన్, షూరీ బ్లాక్ ప్యాంథర్, స్టార్ లార్డ్, గ్రూట్, రాకెట్ ఇలా కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారు. అండ్ సెకండ్ టీమ్ నేమ్ వచ్చేసి స్ట్రీట్ లెవెల్ టీమ్. ఈ టీమ్ ని స్పైడర్ మ్యాన్ లీడ్ చేస్తాడు. అండ్ ఈ టీమ్ చేయాల్సిన పని రామాటట్ మీద అటాక్ చేసి ఆ ఫార్ట్రెస్ మొత్తాన్ని నాశనం చేయాలి. అండ్ ఈ టీమ్ లో స్పైడర్ మ్యాన్, మైల్స్ మొరాల్స్, మూన్ నైట్, డే డెవిల్, పనిషర్, యాంట్ మ్యాన్, హాకాయ్, కేట్ బిషప్, ఐరన్ హార్ట్, వార్ మెషిన్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ తర్వాత టీమ్ 3 నేమ్ వచ్చేసి కాస్మిక్ టీమ్ అనమాట. ఈ టీమ్ ని డాక్టర్ స్ట్రేంజ్ లీడ్ చేస్తాడు. అండ్ ఈ టీమ్ చేయాల్సిన పని సెంచూరియన్ ని డిస్ట్రాక్ట్ చేసి అతనికి షాంగ్-చి 10 రింగ్స్ దొరకకుండా చేయాలి. అండ్ ఈ టీమ్ లో డాక్టర్ స్ట్రేంజ్, క్లియా, వాంగ్, అమెరికా చావేస్, థార్,
లవ్, షాంగ్‌చి, వల్కేరీ, ఆడమ్ వార్లాక్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఈ టీమ్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత కెప్టెన్ అమెరికా టీం స్పేస్ లోకి ఇమోర్టస్ క్యాంగ్ షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ వకాండాలో సెక్యూరిటీ కోసం దాక్కుని ఉన్న వరల్డ్ లీడర్స్ అండ్ ప్రెసిడెంట్స్ అందరూ కలిసి ప్రీవియస్లీ ప్రెసిడెంట్ రాస్ స్టార్ట్ చేసిన కంటింజెన్సీ ప్లాన్ ని యాక్టివేట్ చేస్తారు. అండ్ ఇప్పుడు చెప్పిన కంటింజెన్సీ ప్లాన్ ఏంటి అంటే టియాముత్ ఐలాండ్ లో దొరికిన అడమాంటియం తో ప్రెసిడెంట్ రాస్ సెలెస్టియల్ రోబోట్స్ ని తయారు చేయించి అవసరం వచ్చినప్పుడు ఉపయోగిద్దామని దాచిపెడతాడు. అండ్ దీని గురించి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో చూపించాల్సింది, కానీ రీషూట్స్ లో దాన్ని మార్చేశారు. అండ్ వరల్డ్ లీడర్స్ అందరూ కలిసి మనకి అవెంజర్స్ మీద నమ్మకం లేదు, సో మనం కంటింజెన్సీ ప్లాన్ యాక్టివేట్ చేద్దామని ఫిక్స్ అవుతారు. అండ్ తర్వాత వీళ్ళు ఆ సెంటినల్ రోబోట్స్ ని యాక్టివేట్ చేస్తారు. అండ్ ఆ రోబోట్స్ అవెంజర్స్ కంటే ముందు ఆ ఇమోర్టస్ షిప్ దగ్గరికి వెళ్లి అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ తర్వాత కెప్టెన్ అమెరికా టీం కూడా ఇమోర్టస్ క్యాంగ్ షిప్ దగ్గరికి వస్తారు. అండ్ ఈ టీమ్ లో కెప్టెన్ మార్వెల్ అండ్ వండర్ మ్యాన్ వీళ్ళిద్దరూ తమ పవర్స్ యూజ్ చేసి ఇమోర్టస్ షిప్ మీద అటాక్ చేస్తారు. కానీ ఆ షిప్ కి ఏం కాదు. అండ్ లోపల నుంచి ఇమోర్టస్ వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడు. అండ్ గ్రౌండ్ లెవెల్లో స్పైడర్ మ్యాన్ టీమ్ లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ ఫైట్ చేయడం స్టార్ట్ చేసి రామాటోట్ ఫోర్ట్రెస్ మీద అటాక్ చేస్తున్నారు. అండ్ క్యాంగ్ వేరియంట్స్ తో ఫైట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇందులో రామాటోట్ ని చాలా పవర్ఫుల్ గా చూపించారు. అండ్ ఈ ఫైట్ లో మూన్ నైట్ మాత్రం క్యాంగ్ వేరియంట్స్ తో వేరే లెవెల్ ఫైట్ చేస్తాడు. అండ్ తర్వాత రామాటోట్ ముందుకు వచ్చి నిలబడతాడు. అండ్ వీళ్ళ మధ్య ఒక అదిరిపోయే ఫైట్ సీన్ కూడా జరుగుతుంది. కానీ రామాటోట్ క్యాంగ్ మూన్ నైట్ ని డిఫీట్ చేసి అతన్ని దూరంగా విసిరేస్తాడు. అండ్ తన సెప్టార్ వెపన్ యూజ్ చేసి సూపర్ హీరోస్ అందరినీ ఓడిస్తాడు. అండ్ స్పైడర్ మ్యాన్ కూడా రామాటోట్ తో ఫైట్ చేస్తాడు, కానీ ఓడిపోతాడు. అండ్ రామాటోట్ స్పైడర్ మ్యాన్ ని చంపడానికి వచ్చినప్పుడు మైల్స్ మొరాల్స్ మధ్యలోకి వస్తాడు. అండ్ మైల్స్ అక్కడికక్కడే చనిపోతాడు. అండ్ ఇప్పుడు ఈ టీమ్ లో కొంతమంది సూపర్ హీరోస్ మాత్రమే మిగిలారు, మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. అండ్ చనిపోయిన హాకాయ్ని పట్టుకుని కేట్ బిషప్ ఏడుస్తుంది. అండ్ ఎవరైనా హెల్ప్ చేయండి అని అరుస్తుంది. అండ్ వీళ్ళని క్యాంగ్ వేరియంట్స్ అందరూ చుట్టుముట్టారు. అండ్ అప్పుడు కాన్షు వచ్చి మూన్ నైట్ ని లేపుతాడు. అండ్ మూన్ నైట్ బాడీలో జేక్ లాక్లీ పర్సనాలిటీ ఉంటాడు. అండ్ తర్వాత కాన్షు అండ్ మూన్ నైట్ కలిసి రామాటోట్ తో ఫైట్ చేస్తారు. అండ్ ఈ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఈ ఫైట్ లో మూన్ నైట్ గెలుస్తున్న టైంలో రామాటోట్ కాన్షుని చంపేస్తాడు. అండ్ తర్వాత మూన్ నైట్ ని కూడా చంపేస్తాడు. అండ్ అది చూసిన స్పైడర్ మ్యాన్ అండ్ మిగిలిన కొంతమంది సూపర్ హీరోస్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. అండ్ ఇంకోవైపు డాక్టర్ స్ట్రేంజ్ టీమ్ సెంచురియన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఫైట్ లో షాంగ్‌చి తన 10 రింగ్స్ యూజ్ చేస్తాడు. అది చూసిన సెంచురియన్ తనకి కావాల్సిన 10 రింగ్స్ ఇక్కడే ఉన్నాయని షాంగ్‌చి వెంట పడతాడు. అండ్ సెంచురియన్ ని డిస్ట్రాక్ట్ చేద్దామని చేసిన డాక్టర్ స్ట్రేంజ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తర్వాత స్ట్రేంజ్ ఒక పోర్టల్ ఓపెన్ చేసి గ్యాప్ జంక్షన్ లోకి తన టీమ్ ని తీసుకువెళ్తాడు. అండ్ వీళ్ళ వెనకాలే సెంచురియన్ కూడా వస్తాడు. అండ్ గ్యాప్ జంక్షన్ అంటే మరేదో కాదు, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో బుక్ ఆఫ్ విశాంతి ఉన్న ఒక ఇంటర్ డైమెన్షనల్ స్పేస్ చూపిస్తారు కదా, దాని పేరే గ్యాప్ జంక్షన్. అండ్ ఈ గ్యాప్ జంక్షన్ లో సెంచురియన్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ టీమ్ కి మధ్య ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ మధ్యలో సెంచురియన్ బుక్ ఆఫ్ విశాంతిని చూస్తాడు. ఆ బుక్ అతనికి దొరికితే అతను ఇమోర్టస్ కంటే పవర్ఫుల్ అయిపోవచ్చు అని అనుకుంటాడు. అండ్ ఆ బుక్ తీసుకోవడానికి వెళ్తాడు. అది చూసిన డాక్టర్ స్ట్రేంజ్ ఆ బుక్ సెంచురియన్ కి దొరికితే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించి వెంటనే తన టీమ్ తో సెంచురియన్ ని చుట్టుముడతాడు. కానీ సెంచురియన్ ఒక బటన్ నొక్కుతాడు. అప్పుడు వీళ్ళ కింద ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అండ్ వీళ్ళందరూ క్వాంటమ్ రేలం లో పడిపోతారు. అండ్ ఈ ప్లేస్ ని మనం యాంట్ మ్యాన్ క్వాంటమేనియా మూవీలో కూడా చూసాం. అండ్ దీని తర్వాత సీన్ లో స్పేస్ లో ఇమోర్టస్ షిప్ దగ్గర ఫైట్ చేస్తున్న శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా టీమ్ ని చూపిస్తారు. ఆ ఫైట్ లో ఇమోర్టస్ ఒక వెపన్ తో కెప్టెన్ అమెరికాని షూట్ చేస్తాడు. కానీ కెప్టెన్ ని కాపాడడానికి స్టార్ లార్డ్ మధ్యలోకి వస్తాడు. అండ్ అతను అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన రాకెట్ అండ్ గ్రూట్ కంట్రోల్ కోల్పోయి ఇమోర్టస్ మీద అటాక్ చేస్తారు. కానీ ఇమోర్టస్ వాళ్ళని కూడా చంపేస్తాడు. అండ్ అది చూసిన హల్క్ అండ్ స్కార్ కి పిచ్చ కోపం వస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ ఇమోర్టస్ మీద అటాక్ చేస్తారు. కానీ ఇమోర్టస్ వాళ్ళని కూడా నాకౌట్ చేస్తాడు. అండ్ తర్వాత మన హల్క్ ప్రొఫెసర్ హల్క్ ఫామ్ నుంచి సావేజ్ హల్క్ లాగా మారుతాడు. అండ్ ఇమోర్టస్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఇమోర్టస్ హల్క్ ని టైమ్ లో ఫ్రీజ్ అయిపోయేలా చేస్తాడు. అండ్ ఇమోర్టస్ గ్యాంగ్ మిగతా సూపర్ హీరోస్ తో ఫైట్ చేసి మిస్ మార్వెల్ చేతికి ఉన్న ఒక బ్యాంగల్ ని తీసుకుంటాడు. అండ్ పవర్ఫుల్ గా మారుతాడు. అది చూసిన కెప్టెన్ టీం అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటారు. కానీ వండర్ మ్యాన్ మాత్రం మిస్ మార్వెల్ దగ్గరికి వెళ్లి నీ చేతికి ఉన్న సెకండ్ బ్యాంగల్ కూడా ఇవ్వు అని తీసుకుంటాడు. అండ్ తన పవర్స్ ఆ బ్యాంగల్ తో కంబైన్ చేసి ఇమోర్టస్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇమోర్టస్ కూడా తన దగ్గర ఉన్న బ్యాంగల్ తో అటాక్ చేస్తాడు. అప్పుడు ఒక పెద్ద షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. అందులో వండర్ మ్యాన్ చనిపోతాడు. తర్వాత ఆ సెకండ్ బ్యాంగల్ కూడా ఇమోర్టస్ కి దొరుకుతుంది. అప్పుడు ఇమోర్టస్ మరింత పవర్ఫుల్ గా మారుతాడు. అది చూసిన క్యాంగ్ వేరియంట్స్ అందరూ ఇమోర్టస్ ని చూసి భయపడతారు. అండ్ ఇంకోవైపు క్వాంటమ్ రేలం లో పడిపోయిన స్ట్రేంజ్ టీమ్ సెంచురియన్ తో ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ ఫైట్ లో డాక్టర్ స్ట్రేంజ్, క్లియా, షాంగ్‌చి, థార్ వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోతారు. అండ్ థార్ అడాప్టెడ్ డాటర్ అయిన లవ్ కూడా చనిపోతుంది. అండ్ థార్ కంట్రోల్ కోల్పోయి సెంచురియన్ మీద అటాక్ చేస్తాడు. అండ్ షాంగ్‌చి కూడా ఆ 10 రింగ్స్ తో ఫైట్ చేస్తాడు. అప్పుడు సెంచురియన్ ఆ 10 రింగ్స్ ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ షాంగ్‌చి విల్ పవర్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఆ రింగ్స్ అనేవి అతని దగ్గరే ఉంటాయి. అది చూసి సెంచురియన్ భయపడతాడు. అండ్ క్లియా తన కత్తితో ఒక పోర్టల్ ఓపెన్ చేసి షాంగ్‌చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడుంటే నీ 10 రింగ్స్ ని సెంచురియన్ తీసుకుంటాడు అని షాంగ్‌చిని 616 యూనివర్స్ కి ఆ పోర్టల్ ద్వారా పంపించేస్తుంది. కానీ సెంచురియన్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క స్లింగ్ రింగ్ ని తీసుకుని పారిపోతాడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ అతనితో ఫైట్ చేసి మళ్ళీ తన స్లింగ్ రింగ్ తీసుకుంటాడు. అండ్ తర్వాత సెంచురియన్ అక్కడ నుంచి పారిపోయి రామాటోట్ ఉన్న ఫోర్ట్రెస్ దగ్గరికి ఒక పోర్టల్ ద్వారా వెళ్ళిపోతాడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా తన యూనివర్స్ కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ టీవీఏ నుంచి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ వస్తారు. అండ్ వాళ్ళు డాక్టర్ స్ట్రేంజ్ ని టీవీఏకి తీసుకువెళ్తారు. అండ్ టీవీఏలో డెడ్ పూల్, వుల్వరీన్, నికోలస్
కేస్, గోస్ట్ రైడర్, టోబీ, ఆండ్రూ స్పైడర్ మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ రీడ్ రిచర్డ్ ఈ రియాలిటీస్ ని కాపాడడానికి మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అని డాక్టర్ స్ట్రేంజ్ కి చెప్తాడు. అండ్ ఆ సొల్యూషన్ ని డాక్టర్ స్ట్రేంజ్ కూడా చూస్తాడు. అండ్ అది ఒక పెద్ద లైఫ్ రాఫ్ట్, అంటే ఒక పెద్ద స్పేస్ షిప్ లాగా ఉంటుంది. అండ్ దీని తర్వాత సీన్ లో బియాండ్ జోన్ లో ఉన్న క్యాంగ్ ది కాంకరర్ ని చూపిస్తారు. అతను ప్రాబబిలిటీ స్ట్రామ్ లో తన క్లోన్స్ తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఆ క్లోన్స్ అందరూ క్యాంగ్ పాస్ట్ మెమరీస్ ని గుర్తు చేస్తూ నువ్వు ఒక లూజర్వి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నువ్వు దేనికి పనికిరావు అని చెప్తూ నవ్వుతూ ఉంటారు. అండ్ క్యాంగ్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ క్యాంగ్ అదంతా విని గిల్టీ ఫీలింగ్ లో మునిగిపోతాడు. అండ్ కళ్ళు మూసుకుని తన వైఫ్ రవోనాని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు క్యాంగ్ ది కాంకరర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. క్యాంగ్ తన వైఫ్ రవోనా రెన్స్లేయర్ తో పాటు ఒక పూల తోట మధ్యలో ఉన్నాడు. అండ్ దూరంగా ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్ కూడా ఉంది. అండ్ రవోనా ప్రెగ్నెంట్ గా ఉంది. అండ్ తను క్యాంగ్ ని వెళ్ళొద్దు అని ఆపుతుంది. అప్పుడు క్యాంగ్ ఏమంటాడు అంటే, రవోనా నువ్వు అర్థం చేసుకో, నేను వెళ్ళకపోతే నా వేరియంట్స్ వస్తారు అండ్ మన రియాలిటీని నాశనం చేస్తారు, సో నేను వెళ్ళక తప్పదు అని చెప్తాడు. అప్పుడు రవోనా ఏమంటుందంటే, ఏమైనా పర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు చాలు, మళ్ళీ మనం కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం అంటుంది. కానీ క్యాంగ్ ద కాంకరర్ తన వైఫ్ మాట వినకుండా తన టైం చైర్ ఎక్కి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత కొన్ని రియాలిటీస్ ని నాశనం చేస్తాడు. కానీ క్యాంగ్ డైనాసిటీ క్యాంగ్ ది కాంకరర్ ని పట్టుకుని అతన్ని సిటాడెల్ మధ్యలో కట్టేసి ఉంచుతారు. అండ్ అతన్ని చూసి క్యాంగ్ డైనాసిటీ మొత్తం పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటారు, లైక్ యాంట్‌మ్యాన్ 3 మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపించినట్టుగా. అండ్ క్యాంగ్ ది కాంకరర్ ఆ సిటాడెల్ నుంచి తప్పించుకొని తన రియాలిటీకి వస్తాడు. కానీ తన రియాలిటీలో ఉన్న పూల తోట కాలిపోతూ ఉంది. అండ్ తన ఇల్లు నాశనం అయిపోయింది. అండ్ క్యాంగ్ వైఫ్ అయిన రవోనా రెన్స్లేయర్ ఒక చెట్టుకు వేలాడుతుంది. అండ్ తన బాడీ కాలిపోతుంది. అది చూసిన క్యాంగ్ ది కాంకరర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ క్యాంగ్ వేరియంట్స్ అందరూ అక్కడికి వస్తారు. అండ్ ఇమ్మోర్టస్ క్యాంగ్ భుజం మీద చేయి వేసి, ఇదంతా చేసింది నేనే, నీ వైఫ్ ఇప్పుడు నరకంలో ఎదురు చూస్తుంది, కానీ నువ్వు నరకానికి వెళ్ళలేవు, మేము నిన్ను ఎగ్జైల్ చేస్తున్నామని చెప్తాడు. అండ్ తర్వాత క్యాంగ్ యొక్క టైం చైర్ నుంచి కొన్ని డివైజెస్ ని పీకేసి అతన్ని క్వాంటమ్ రేలంలో పడేస్తారు. అండ్ ఇదంతా జరిగిన తర్వాతే క్యాంగ్ ది కాంకరర్ క్వాంటమ్ రేలంలో జానెట్ ని కలుస్తాడు. అండ్ అతనికి హెల్ప్ చేయమని జానెట్ ని అడుగుతాడు. కానీ తను హెల్ప్ చేయదు. అండ్ తర్వాత యాంట్‌మ్యాన్ 3 మూవీ ఈవెంట్స్ అన్ని జరుగుతాయి. అండ్ అక్కడితో క్యాంగ్ ది కాంకరర్ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. అండ్ తర్వాత సీన్ మళ్ళీ బియాండ్ జోన్ కి షిఫ్ట్ అవుతుంది. క్యాంగ్ ది కాంకరర్ తన మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్న తర్వాత మెల్లగా తన కళ్ళు తెరుస్తాడు. అండ్ అతని చేతిలో రవోనా రెన్స్లేయర్ నెక్లెస్ ఉంటుంది. అండ్ క్యాంగ్ చుట్టూ ఉన్న క్లోన్స్ అందరూ సైలెంట్ అయిపోయారు, అటాక్ చేయట్లేదు. అండ్ వాళ్ళు క్యాంగ్ ని క్యూరియస్ గా చూస్తూ ఉన్నారు. అండ్ తర్వాత ఆ క్లోన్స్ అందరూ క్యాంగ్ 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 అని చాంట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ క్యాంగ్ పైకి లేచి నిలబడతాడు. అండ్ క్యాంగ్ అక్కడున్న ప్రాబబిలిటీ స్ట్రామ్ అండ్ ఆ క్లోన్స్ అందరినీ తన లోపల అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అండ్ క్యాంగ్ చుట్టూ ఒక ఎనర్జీ లెవెల్ కనిపిస్తుంది. అండ్ క్యాంగ్ మెల్లగా మల్టీవర్సల్ కోర్ ఇంజన్ నుంచి బయటకు వస్తున్నాడు. అండ్ తర్వాత క్యాంగ్ కి గాడ్ లెవెల్ పవర్స్ వస్తాయి. అప్పుడు అతను క్యాంగ్ ది కాంకరర్ నుంచి బియాండర్ క్యాంగ్ గా మారిపోతాడు. అండ్ ఇంకోవైపు అవెంజర్స్ ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ DC ఇలా ఏ సిటీ కూడా మిగలలేదు. మొత్తం ధ్వంసం అయిపోయి అల్లకల్లోలంగా ఉంది. అండ్ వాతావరణం కూడా మారిపోయి యాసిడ్ వర్షం కురవడం స్టార్ట్ అయింది. అండ్ మిగిలి ఉన్న సూపర్ హీరోస్ లైక్ కెప్టెన్ అమెరికా, థార్, షాంగ్-చి, స్పైడర్ మ్యాన్, కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, హల్క్, డేర్ డెవిల్, పనిషర్ ఇలా కొంతమంది సూపర్ హీరోస్ అవెంజర్స్ యొక్క బంకర్ లో దాక్కున్నారు. కానీ అక్కడికి ఇమ్మోర్టస్ తన ఆర్మీ తీసుకుని వస్తాడు. అండ్ ఈ అవెంజర్స్ ని బయటికి రమ్మని పిలుస్తాడు. అండ్ అవెంజర్స్ ఆ బంకర్ నుంచి బయటకు వచ్చి ఇమ్మోర్టస్ ఆర్మీతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ లో చాలా మంది సూపర్ హీరోస్ చనిపోతారు. అండ్ క్యాంగ్ ఆర్మీ చాలా పవర్ఫుల్ గా ఉంటారు. వాళ్ళ ముందు అవెంజర్స్ నిలబడలేకపోతారు. అండ్ ఆ ఫైట్ లో కమాలా ఖాన్ గాయపడుతుంది. అండ్ తనని కాపాడడానికి స్పైడర్ మ్యాన్ ట్రై చేస్తాడు. అండ్ స్పైడర్ మ్యాన్ కూడా గాయపడతాడు. అండ్ ఇంకోవైపు షాంగ్-చి ఇమ్మోర్టస్ క్యాంగ్ తో ఫైట్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ లో షాంగ్-చి చనిపోతాడు. అండ్ ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు TVA నుంచి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి ఆ ఫైట్ లో మిగిలి ఉన్న సూపర్ హీరోస్ అందరినీ లైఫ్ రాఫ్ట్ లోకి ఎక్కించి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. అండ్ షాంగ్-చి చనిపోయాడు. అండ్ 10 రింగ్స్ ని తన దగ్గరికి రమ్మని ఇమ్మోర్టస్ పిలుస్తున్నాడు. అండ్ ఆ 10 రింగ్స్ అనేవి వైబ్రేట్ అవుతూ గాల్లోకి లెగుస్తాయి. అండ్ ఇమ్మోర్టస్ దగ్గరికి వెళ్లకుండా ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అండ్ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ అందరూ ఆశ్చర్యపోయి ఆకాశంలో చూస్తూ ఉంటారు. అండ్ ఆకాశంలో మబ్బుల మధ్య నుంచి ఒక మెరుస్తున్న రూపం కనిపిస్తుంది. అది మరెవరో కాదు, బియాండర్ క్యాంగ్. అతని దగ్గరికి ఆ 10 రింగ్స్ అనేవి వెళ్ళిపోతాయి. అండ్ బియాండర్ క్యాంగ్ ని చూసి కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్ మెంబర్స్ అందరూ భయపడుతూ ఉంటారు. అండ్ బియాండర్ క్యాంగ్ తో పాటు అతని క్లోన్స్ కూడా ఉంటారు. అండ్ తర్వాత ఈ రెండు ఆర్మీస్ కి పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో బియాండర్ క్యాంగ్ యొక్క ఆర్మీ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్ మెంబర్స్ ని ఓడిస్తారు. అండ్ ఇంకొక వైపు బియాండర్ క్యాంగ్ అండ్ ఇమ్మోర్టస్ క్యాంగ్ కి మధ్య ఒక భీకరమైన ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ వల్ల మల్టీవర్స్ లో రియాలిటీస్ అనేవి నాశనం అవుతున్నాయి. కానీ వీళ్ళు పట్టించుకోకుండా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ ఫైట్ ఎలా ఉంటుందంటే, వాట్ ఇఫ్ సిరీస్ లో అల్ట్రాన్ అండ్ వాచర్ కి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ బియాండర్ క్యాంగ్ అండ్ ఇమ్మోర్టస్ క్యాంగ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటూ మల్టీవర్స్ ఎగ్డ్రాసిల్ మధ్యలో ఉన్న లోకి దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ లోకి తన పవర్స్ యూజ్ చేసి వీళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఇమ్మోర్టస్ లోకి పవర్స్ లాక్కోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ బియాండర్ మధ్యలోకి వచ్చి లోకి పవర్స్ తను లాక్కుంటాడు. అండ్ లోకిని టైం చైర్ నుంచి పక్కకి నెట్టేస్తాడు. అండ్ తర్వాత బియాండర్ క్యాంగ్ ఆ టైమ్ లైన్స్ అన్నిటిని
ఇమ్మోర్టస్ చుట్టూ ఒక తాడులాగా కట్టి ఇమ్మోర్టస్ ని మధ్యలోంచి 2 ముక్కలుగా చేసేస్తాడు. అండ్ తన రివెంజ్ కంప్లీట్ అవడంతో బియాండర్ క్యాంగ్ తర్వాత కూల్ అవుతాడు. అండ్ తర్వాత బియాండర్ క్యాంగ్ కి తన వైఫ్ రెవెనా రెన్స్లేయర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తను ఫ్లాష్ బ్యాక్ లో చెప్తుంది, ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ మన రియాలిటీని నాశనం చేస్తే మన ఇద్దరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామని. అండ్ ఆ మాటలు గుర్తొచ్చిన బియాండర్ క్యాంగ్ ఇమ్మోర్టస్ దగ్గర ఉన్న నెగా బ్యాండ్స్ అండ్ తన దగ్గర ఉన్న షాంగ్‌చి 10 రింగ్స్ యొక్క పవర్స్ ని కలిపేసి మల్టీవర్స్ ని రీషేప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అతను మల్టీవర్స్ లో డెస్ట్రాయ్ అయిపోయిన ప్లానెట్స్ యొక్క పీసెస్ అన్నిటిని తీసుకొచ్చి ఒక కొత్త వరల్డ్ ని, ఒక బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ బ్యాటిల్ వరల్డ్ మీద తన క్రోనోపోలిస్ సిటీని కూడా బిల్డ్ చేసుకుంటాడు. అండ్ ఇదంతా మల్టీవర్స్ బయట లైఫ్ రాఫ్ట్ లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ చూస్తున్నారు. అండ్ తర్వాత ఏం చేద్దామని వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మూవీ లాస్ట్ లో బియాండర్ క్యాంగ్ మళ్ళీ తన ఇంటి దగ్గర పూల తోటలో ఉన్నాడు. అండ్ అతని పక్కన తన వైఫ్ రెవెనా రెన్స్లేయర్ కూడా ఉంది. అండ్ రెన్స్లేయర్ క్యాంగ్ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్తుంది. అండ్ క్యాంగ్ నవ్వుతూ తనని కిస్ చేసి ఐ లవ్ యూ టూ ఫర్ ఆల్ టైమ్ ఫర్ ఆల్వేస్ అని చెప్తాడు. అండ్ అక్కడితో ఈ అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఇది అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీకి సంబంధించిన కంప్లీట్ స్టోరీ. అండ్ నేను ఇప్పుడు చెప్పిన స్క్రిప్ట్ మొత్తం 168 పేజెస్ ఉంది. అండ్ ఇందులో డైలాగ్స్ తో సహా సీన్స్ అనేవి రాసున్నాయి. అండ్ ఈ స్టోరీ మొత్తం మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని నేను సమ్మరైజ్ చేసి సింపుల్ గా చెప్పాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ స్క్రిప్ట్ రియల్ ఆ ఫేక్ అనేది నాకు కూడా తెలియదు. ఆన్లైన్ లో చాలా మంది ఇది ఫేక్ అంటున్నారు, ఇంకొంతమంది ఇది రియల్ కావచ్చు అంటున్నారు, ఇంకొంతమంది ఇది చాట్ జీపీటీ రాసిన స్టోరీ అయి ఉండవచ్చు అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఇది రియల్ స్టోరీనే, ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ కాబట్టి ఇలా ఉంటుంది అండ్ దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మూవీస్ తీస్తారు అని అంటున్నారు. బట్ ఇప్పుడు మీరు స్టోరీ మొత్తం విన్నారు కాబట్టి మీరు డిసైడ్ చేయండి ఈ స్టోరీ రియల్ స్టోరీనా లేదా ఫేక్ స్టోరీనా అని. అండ్ ఈ వీడియోని నేను చాలా కష్టపడి చేశాను గైస్. లిటరల్లీ వారం రోజుల నుంచి ఈ వీడియో మీద వర్క్ చేస్తున్నాను. సో కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.